ఎంతమంది అయితే సంతాన లేమితో బాధపడుతూ ఉన్నారో వారికి కావాల్సింది డాక్టర్లు కాదు, వారికి కావాల్సింది మెడిసిన్ కాదు, వారికి కావాల్సింది నాయన మానవ జ్ఞానము కాదు, కానీ నాయన ఒకే ఒక్క నాయన బీజం వారికి కావాలి. అదే అక్షయ బీజమైన మీ వాక్కు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ శుభదినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆది కాండము 25వ అధ్యాయము 21వ వచనములో ఏ విధముగా నాయన రిబ్కా గొడ్రాలుగా ఉన్నను, సంతానము లేమి అన్న సమస్యతో నాయన ఇస్సాకు తన భార్య బాధపడుచున్న వారు కృంగిపోలేదు, నీరసించిపోలేదు, వారు ఇటు అటు నాయన అవిశ్వాసము చేత కొట్టబడలేదు, కానీ మీ వైపుగా నిలబడ్డారు. ఆ సమస్యను నాయన ఇదిగో మీకు విన్నవించుటకు, విజ్ఞాపన చేయుటకు ఇస్సాకు మిమ్మలను వేడుకొన్నాడు. మీ ఎదుటికి సమస్యను తీసుకుని వచ్చాడు. అటువలనే విశ్వాసులమైన మేము, నూతన నిబంధన భక్తులమైన మేము నాయన ప్రతి విషయంలోనూ మీపైనే ఆధారపడి విశ్వాసము ద్వారా, ప్రార్థన చేత, విజ్ఞాపన చేత అనేకమైన వాటిని నాయన మేము అధిగమించాలి అని నాయన ఇదిగో తండ్రి లేమి నుండి సమృద్ధిలోనికి మేము ప్రయాణం చేయాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతమంది అయితే సంతాన లేమితో బాధపడుతూ ఉన్నారో వారికి కావాల్సింది డాక్టర్లు కాదు, వారికి కావాల్సింది మెడిసిన్ కాదు, వారికి కావాల్సింది నాయన ఇదిగో తండ్రి నాయన మానవ జ్ఞానము కాదు, కానీ నాయన ఇదిగో తండ్రి నాయన ఒకే ఒక్క నాయన బీజం వారికి కావాలి. అదే అక్షయ బీజమైన మీ వాక్కు. అది నాయన ఇదిగో తండ్రి ఎవరైనా తీసుకొని వారి హృదయంలో గనుక అది వేసుకొనగలిగితే, నాటుకొనగలిగితే అద్భుత కార్యాన్ని చేయు దేవాతి దేవుడుగా నీవు ఉన్నావు అని నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు నాయన. మీరు మా పక్షమున నిలబడే దేవుడు నాయన, మమ్మల్ని చేయి విడవలేదు నాయన. ఇదిగో తండ్రి ఎందరైతే సంతాన లేమితో బాధపడుచున్నారో వారిని కరుణిస్తూ ఉన్న దేవుడు నాయన, వారి పైన మీ కృపను కుమ్మరించాలని ఎదురు చూస్తున్నారు. అయితే వారి విశ్వాసము కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు నాయన. వారు మీ పైన ఆధారపడేందుకు మీరు వెయిట్ చేస్తున్నారు. అలాంటి అనేక మంది సమస్యలు ఈ యొక్క క్షణమే నాయన మార్చబడును గాక, మారిపోవును గాక. అనేక మంది మీ యొక్క అక్షయ బీజము ద్వారా నాయన వారి గర్భములోనికి నాయన సంతానము అన్న నాయన ఆ యొక్క ఆశీర్వాదము నాయన పోయబడి, అది నాయన నాటబడి, నింపబడి వారు సంతానముతో నింపబడదురుగాక. వారికి నాయన ఇదిగో కుమారులు కుమార్తెలు వరించెదరుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.